నీకే నా వందనం వందనం నీకే నా వందనం గరుడాంధకారలోయలలో నాకు వెలుగై ఉన్న దేవా ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం గురించి చెప్తేనే నిజంగా ఒళ్ళంతా గుగ్గురు పొడిచిపోద్ది. అంత గూస్ బంప్స్, అంత ఎనర్జీ వస్తుంది ఇక్కడికి రాగానే. ఇది ఏంటంటే ఇది అలపూజ జిల్లాలో ఉన్నటువంటి కొక్కమంగళం అనే గ్రామం. ఈ గ్రామానికి తోమా గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ కొడంగలూరు వచ్చి అక్కడి నుంచి 56 కిలోమీటర్లు పలయూరు వెళ్ళి అక్కడి నుండి దాదాపు 68 కిలోమీటర్లు నార్త్ పరావూరు వచ్చి అక్కడి నుండి 63 కిలోమీటర్లు ఇక్కడికి పడవ ద్వారా వచ్చాడు. ఇదిగోండి నది ఇదే. ఈ నదిలో ఆయన పడవేసుకొని ఇక్కడికి వచ్చి, అంటే ఆయన ఎక్కడైతే యూదులు ఉంటారో వాళ్ళని పలకరించడానికి, వాళ్ళకి సువార్త చెప్పడానికి మాత్రమే వచ్చాడు. ఆ తర్వాత పడవేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు యూదులు ఉండేవాళ్ళు. సో వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొంతమంది బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా కలిశారు. వాళ్ళకు కూడా సువార్త చెప్పారు. అయితే వాళ్ళు అంగీకరించారు. కొంతమంది బ్రాహ్మిన్స్, నంబూద్రి అనే సమూహం, బ్రాహ్మిన్స్లో ఇంకొక తెగ, వీళ్ళంతా కూడా సువార్తను విన్నారు. విన్నప్పుడు నేను ఏం చేస్తాడు, తోమా గారికి ఉండే ఒక మంచి పద్ధతి ఏంటి, ఎక్కడైతే 4-5 ఉంటారో వాళ్ళ మధ్యలో ఒక సిలువను పెడతాడు. మీరు రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి అని. ఒకరోజు చెక్క సిలువని ఇక్కడ పెట్టారు. సేమ్ ఇదే, ఈ రాతి దాని మీదనే అప్పట్లో చిన్న దిమ్మె కట్టి చెక్క సిలువని ఇక్కడ పెట్టాడు. ఆయన ఎక్కడైనా ఫస్ట్ స్టార్ట్ చేసిందే చెక్క. ఆయన ఏం బిల్డింగ్లు కట్టలేదు. ఆ తర్వాత కొన్ని గుడిసెల్లాగా వేశారు, కొన్ని పాకాల్లాగా షెడ్లు వేశారు. అదంతా వేరే హిస్టరీ. అయితే ఈ దిమ్మె మీద ఒక సిలువను పెట్టి ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి తిని పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళ దగ్గర బస్ చేయడానికి వెళ్ళిపోయారు. ఈ లోపల ఏం చేశారంటే ఊళ్ళో ఉండే వాళ్ళంతా బ్రాహ్మిన్స్ అగైనిస్టులు వచ్చి, శత్రువులు, మీరు ఎక్కడి నుంచో వచ్చి మా దేశంలో మా బ్రాహ్మిన్స్ని మీరు కన్వర్ట్ చేస్తారా, తప్పు అని వీళ్ళు పడుకున్నప్పుడు, తోమా గారు వెళ్ళి పడుకున్నప్పుడు ఎవరు లేరు కదా ఇక్కడ, ఆ విశ్వాసులు కూడా లేరు. ఆ టైంలో దీన్ని ఇరగ్గొట్టి ఈ నదిలో పడేశారు. ఈ నదిలో పడేస్తే ఇది కొట్టుకుంటూ అదిగోండి అక్కడ కనిపిస్తుంది. ఒక 4 కిలోమీటర్ల దూరంలో చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. కొన్ని సెల్ ఫోన్ టవర్లు కూడా ఉన్నాయి. కొట్టుకుంటూ ఈ నదిలో సిలువంతా వెళ్ళిపోయి ఒక గడ్డిలో ఉందన్నమాట.